నేను ఈ బీసీసీని పుల్ చేస్తున్నాను, ఆ హార్న్ని బయట తీస్తున్నాను. ఇది డ్యూయల్ ఫ్యూజ్ కనెక్టర్, అంటే ఒక ఫ్యూజ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు 2 ఫ్యూజ్ని కనెక్ట్ చేసాము. ఈ విధంగా 2 స్లాట్లో ఈ డ్యూయల్ క్లిప్ని ఇన్సర్ట్ చేశాను. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు నేను చేస్తున్న వీడియో, లాస్ట్ టైం నేను రెడ్ టైగర్ డాష్ క్యామ్ కొట్టిన తర్వాత కార్లో ఎలాంటి టెక్నీషియన్ ఉపయోగం లేకుండా ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అనే డీటెయిల్ వీడియో చేశా. సో దట్ అప్పుడు నేను దీన్ని టెస్టింగ్ చేయలేదు. ఇంకా అప్పుడు నేను ఏం చెప్పానంటే దీన్ని హార్డ్వేర్ కిట్ ఇన్స్టాల్ చేస్తా అని చెప్పా. హార్డ్వేర్ కిట్ అంటే పార్కింగ్ సర్వేలెన్స్, అంటే మీరు పార్క్ చేసినప్పుడు ఏదైనా క్రాష్ డిటెక్ట్ అయినా కానీ, లేకపోతే ఎవరైనా మీ కార్ డ్యామేజ్ చేసినా కానీ, మీ కార్లో ఎవరైనా దొంగతనం చేయాలని చూసినా కానీ, అదంతా కూడా టైం ల్యాప్స్లో రికార్డ్ అవ్వడానికి మనకి కార్ బంద్ ఉంటుంది కదా, అప్పుడు మాత్రం బ్యాటరీ నుంచి పవర్ రావాలి. దాని గురించి ఒక ఫ్యూజ్ నుంచి కనెక్షన్ తీసుకొని హార్డ్వేర్ కిట్ని ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు నేను చేయలేకపోయాను, ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్నా. ఇది ఇన్స్టాల్ చేసి ఆల్మోస్ట్ 3 to 4 months అయిపోయింది. ఇప్పుడు నేను మీకు దీని అంటే ఈ రెడ్ టైగర్ డాష్ క్యామ్ది జెన్యూన్ ఒపీనియన్ ఇప్పుడు చెప్తాను. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దాని తర్వాత దీనిలో ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి, మార్కెట్లో బెటర్ డాష్ క్యామ్ ఏది అవైలబుల్ ఉంది, ఇంకా హార్డ్వేర్ కిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, డీటెయిల్ వీడియో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నా. వీడియో మాత్రం కుదిరితే ఎండ్ వరకు చూస్తుండండి. దాంతోపాటు మనం ఈ రెడ్ టైగర్ కొంటున్నప్పుడు, ఈ డాష్ క్యామ్ కొంటున్నప్పుడు మనకు ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారు. ఈ మోడల్ కొంటున్నప్పుడు 2850 రూపీస్ తగ్గుతుంది. లేదు అంటే రెడ్ టైగర్లో నా మోటో స్పేస్ 1000 అని కొడితే 1000 రూపాయలు డైరెక్ట్ తగ్గుతుంది అనమాట. నాకేం బెనిఫిట్ రాదు, జస్ట్ మీ గురించే. సో అది మీరు కొనొచ్చా కొనకూడదు అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ తర్వాత దీన్ని టెస్టింగ్ చేసి చూపిస్తా. అంటే నార్మల్ కండిషన్స్లో దీని వీడియో క్లారిటీ ఎలా ఉంది, నైట్లో వీడియో క్లారిటీ ఎలా ఉంది, దాని తర్వాత టైం ల్యాప్స్లో రికార్డ్ అయినప్పుడు పార్కింగ్ సర్వేలెన్స్ ఎలా కనబడుతుందో మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది రెడ్ టైగర్ హార్డ్వేర్ కిట్. ఇది వెబ్సైట్లో కొన్నప్పుడు 2500 రూపీస్ ఉంటుంది. అదే ఈ మోడల్ కొన్నప్పుడు బై డిఫాల్ట్ వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. లేదు అంటే వెబ్సైట్లో కొన్నప్పుడు మాత్రమే 1250 రూపాయలు మీకు మైనస్ చేస్తారు. లేదంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ కూడా అవైలబుల్ ఉంది. కొంచెం తక్కువ కాస్ట్ కూడా రావచ్చు. అప్పుడు మాత్రం ఇది మనకి ఫ్రీగా ఇవ్వరు అనమాట. సో ఇది నాకంతా ఫ్రీగానే వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీకు దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఈ విధంగా 3 ప్యాకెట్స్ వచ్చినాయి, 1, 2, 3. ఇందులో ఏముంటుందంటే 4 రకాల ఫ్యూజులు ఉంటాయి. అంటే ఒక్కో కార్కి ఒక్కో టైప్ ఆఫ్ ఫ్యూజ్ వస్తుంది. సో మన కార్కి ఏ ఫ్యూజ్ సెలెక్ట్ అవుతుందో, సూట్ అవుతుందో దాని ప్రకారం మనం తీసుకోవాలి. ఇదిగోండి 4 రకాల ఫ్యూజులు. ఫ్యూజ్ నెంబర్ 1, ఫ్యూజ్ నెంబర్ 2, ఫ్యూజ్ టైప్ నెంబర్ 3, ఫ్యూజ్ టైప్ నెంబర్ 4. నాకు తెలిసి ఇదైతే ఉందో ఈ పెద్దది లారీలో వస్తుంది అనుకుంటా. నా కార్కి అయితే ఇది వస్తుంది అనమాట. ఈ ఫ్యూజ్ టైప్ వస్తుంది. మిగతా 3 కూడా మనకు అవసరం లేదు, పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా 2 సెట్లు వస్తాయి, అదొక సెట్, ఇదొక సెట్. ఆ తర్వాత ఇది అడాప్టర్, ఇది USB-C టైప్ పిన్, ఇంకా 3 కేబుళ్ళు, ఒకటి అర్త్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అంటే ఇందులో ACC ఉంటుంది. ACC అంటే యాక్సెసరీ, B+ అంటే బ్యాటరీకి ఇవ్వాలి, ఇదేమో అర్థింగ్. దెన్ ఇది కనబడుతుంది కదా, ఇది అడాప్టర్. దీనిలో మనకి డిస్ప్లే వస్తుంది బ్లూ కలర్లో, ఎంత వోల్టేజ్, బ్యాటరీ వోల్టేజ్ ఎంత అని చూపిస్తుంది. ఇక్కడ సెలెక్షన్ ఉంది చూడండి, 12.4 వోల్ట్, 12 వోల్ట్, ఇంకా 11.6 వోల్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతకంటే బ్యాటరీ వోల్టేజ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే బ్యాటరీ పైన ఎక్కువ లోడ్ పడకుండా ఇది ఈ సెటప్ కాపాడుతుంది. ఇప్పుడు మనం దీన్నే ఫ్యూజ్ బాక్స్ కనెక్ట్ చేసి ఈ C టైప్ పోర్ట్ ఏదైతే ఉందో కేబుల్ని రన్ చేసుకొని మన రెడ్ టైగర్ డాష్ క్యామ్ కనెక్ట్ చేయాలి. అలాంటప్పుడు మనము ఏదైతే లైటింగ్ పోర్ట్ నుంచి కనెక్ట్ చేసాం కదా లాస్ట్ టైం, అది పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దీంతోనే మనము సర్వేలెన్స్ రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలని నేను చూపిస్తాను. మనకు కావాల్సిన టూల్స్ ఏవేవంటే ఒక టెస్టర్, ఒక నోస్ ప్లేయర్ పెట్టుకున్నాను నేను జస్ట్ ఫ్యూజులు లాగడానికి. లేకపోతే మీ దగ్గర ఫ్యూజ్ లాగే ఒక చిన్న ప్లాస్టిక్ ఉంటుంది, అది కావాలంటే తీసుకోవచ్చు. ఇది బాష్ది, కొంచెం మంచి టూల్సే వాడతాను నేను. అండ్ ఇది బై డిఫాల్ట్ మనకి ఈ క్రౌబార్ అంటారు, దీన్ని క్రౌబార్ అంటారు, ఏమంటారో తెలియదు, ఇది మనకి ఇచ్చారు. దీంతో మనం డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. మ్యాక్సిమం కార్స్లో ఫ్యూజ్ బాక్స్ అనేది ఈ గ్లవ్ బాక్స్ లోపల ఉంటుంది, లేకపోతే కొన్ని వెహికల్స్లో డ్రైవర్ వైపు ఉండొచ్చు. నా ఈ రెనో కైగర్లో మాత్రం ఈ గ్లవ్ బాక్స్ లోపల ఉంది. పొజిషన్ ఇక్కడ ఉంది చూడండి, ఈ క్యాప్ని తీయాల్సి వస్తుంది. సో అది మన ఫ్యూజ్ బాక్స్. ఈ డోర్ని సింపుల్గా ఓపెన్ చేసేయచ్చు. జస్ట్ ఈ విధంగా డోర్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం బలం పెట్టి పుల్ చేస్తే డోర్ వచ్చేస్తుంది. నేను ఒక చేతితో రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇంకా నేను ఇప్పగా చూపిస్తాను. ఈ క్లిప్స్ని పుల్ చేసిన తర్వాత ఈ విధంగా కలిపితే వచ్చేస్తుంది.
ఏ ఫ్యూజ్ దేనికి వెళ్తుందో తెలుసుకోవాలంటే ఈ కార్ మాన్యువల్ రిఫర్ చేయాలి. ఈ బాక్స్ పైన నాకైతే ఏం రాయలేదు, చాలా కార్స్లో బాక్స్ పైన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా దగ్గర అయితే ఏం రాయలేదు. కాబట్టి నేను నా రెనో కైగర్ మాన్యువల్ తీసి ఏ ఫ్యూజ్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ తర్వాత ఓపెన్ చేశాను అనమాట. నాకు పైనుంచి కనబడుతున్న 5th హార్న్ది అండ్ ఇది యాక్సరీది అనమాట. సో ఈ రెండు నేను వాడుకుంటున్నాను, అర్థమైందా? ఇది యాక్సరీది అంటే ఓన్లీ కార్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మాత్రమే దీనికి పవర్ వస్తుంది. హార్న్ అనేది ఆల్వేస్ పవర్ ఉంటుందన్నమాట, అంటే అది కనెక్టెడ్ టు బ్యాటరీ. ఆ బ్యాటరీ కనెక్ట్ అయ్యేది ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత యాక్సరీ అంటే ఎప్పుడైతే మనం కార్ని ఇగ్నిషన్ ఆన్ చేస్తామో అప్పుడు ఆన్ అయ్యేదానికి యాక్సరీ వైర్ని కనెక్ట్ చేయాలి. నేను మీకు చూపిస్తాను. నేను సెలెక్ట్ చేసుకుంది హార్న్ ఇంకా కార్ యాక్సరీ అంటే బీసీసీ. నేను ఈ బీసీసీని పుల్ చేస్తున్నాను. ఇదిగోండి, నోస్ ప్లేయర్ ఉంటే ఇది వచ్చేస్తుంది. ఈ పైన లైన్లో 4th హార్న్ కనెక్ట్ అయి ఉంది. నేను ఆల్రెడీ మాన్యువల్ చూసి చెప్తున్నాను, సో ఆ హార్న్ది బయటకు తీస్తున్నాను. సో ఈ రెండు ఫ్యూజులు, ఇది డ్యూయల్ ఫ్యూజ్ కనెక్టర్ అంటే ఒక ఫ్యూజ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఇంకో ఫ్యూజ్ మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. అంటే కార్లో తీసిన ఫ్యూజ్ అయితే ఉందో ఇందులో మనం కనెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండు ఫ్యూజ్ని తీసుకెళ్ళి అక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు రెండు ఫ్యూజ్ని కనెక్ట్ చేసాము, దీన్ని తీసుకెళ్ళి ఈ స్లాట్లో ఇన్సర్ట్ చేద్దాం. ఈ విధంగా రెండు స్లాట్లో ఈ డ్యూయల్ క్లిప్ని ఇన్సర్ట్ చేశాను. మనకి వైర్స్ ఈ విధంగా బయటకు వచ్చాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనకి ఇచ్చిన అడాప్టర్ కనెక్ట్ చేయాలి. అడాప్టర్ కేబుల్ లెంత్ అంటే యూఎస్బీ పోర్ట్ సి కేబుల్ లెంత్ 1.5 మీటర్ దాకా ఉంది. అండ్ ఇది అడాప్టర్. దాంతోపాటు ఇక్కడ 3 వైర్లు ఇచ్చారు. రెడ్ ఏమో ఏసీసీ అండ్ యాక్సరీకి, B+, ఎల్లో ఏమో B+ అంటే బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఇదేమో అర్థింగ్ అంటే ఏదైనా మెటల్ పార్ట్కి, కార్లో ఉండే మెటల్ పార్ట్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ 3 వైర్ని మనకిచ్చిన ఈ యొక్క ఫ్యూజ్ వైర్కి కనెక్ట్ చేద్దాము. అంటే ఇది నాది బీసీసీ అంటే యాక్సరీకి సంబంధించింది. సో దాన్ని నేను రెడీ కనెక్ట్ చేస్తున్నాను. అండ్ హార్న్ రెగ్యులర్గా పవర్ సప్లై ఉండేదానికి నేను బ్యాటరీ B+ని కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ ఎల్లో వైర్ని ఇక్కడ నేను ఈ యొక్క అర్థింగ్ కేబుల్ని కనెక్ట్ చేయబోతున్నాను. ఈ ఇన్సులేషన్ని కొంచెం బ్యాక్ జరుపుకోవాలి. ఈ విధంగా బ్యాక్ జరుపుకొని ఈ రెడ్ కేబుల్ ఇచ్చిన మేల్ ఏదైతే ఉందో మేల్ సాకెట్ ఈ ఫీమేల్ సాకెట్లో ఎంటర్ చేసి ఆ తర్వాత ఇన్సులేషన్ని కవర్ చేసేయాలి. అదేవిధంగా సేమ్ ఈ B+ కేబుల్ ఉంది కదా, దీన్ని కూడా అలాగే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను 2 వైర్ని కనెక్ట్ చేసేసాను. ఇదిగోండి, ఆ తర్వాత స్లీవ్ని ప్రాపర్గా ఎక్కిచ్చేసాను. ఇక్కడ అర్థింగ్ కలిపాను. అలా కలపగానే మనకి ఇక్కడ పవర్ ఆన్ అయిపోయింది. వీడియోలో అది అలా చూపించట్లేదు, యాక్చువల్గా 12.3 వస్తుంది, వీడియోలో క్యాప్చర్ కావట్లేదు. ఇక్కడ మనకి పవర్ ఉంది చూడండి, 12.4 వోల్ట్, 12 వోల్ట్ ఇంకా 11.6 వోల్ట్. నేను 12 వోల్ట్ పెట్టుకున్నాను. నా బ్యాటరీ వోల్టేజ్ 12.3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాపర్గా మనం ఈ కేబుల్ని రన్ చేసి డాష్ క్యామ్ దాకా తీసుకుని వెళ్ళాలి. అండ్ ఆల్సో మనకి ఈ వోల్టేజ్ కనపడే విధంగా ఎక్కడన్నా దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అంటే ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వైర్స్కి ట్యాగ్ వేసేసి లోపల తోసేసాను. ఇది మాత్రం బయట ఉంది. ఇప్పుడు రూటింగ్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ క్రౌబార్ టూల్ని ఉపయోగించి వైర్ని, ఏదైతే వైర్ ఉందో ఈ వైర్ని ఇక్కడ నుంచి ఇలా రన్ చేసుకుంటూ ఇలా తీసుకొని వెళ్ళి దీని ద్వారా ఇక్కడ నుంచి రన్ చేసి దీన్ని కనెక్ట్ చేయబోతున్నాను. మీకు అంతా అయ్యాక చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా లిఫ్ట్ చేస్తే ఇది జరిగిపోతుంది. ఆ తర్వాత దీని లోపల నుంచి వైర్ తీసుకెళ్ళిపోవడమే. ఇది కొంచెం లూప్ పెట్టాను, ఎందుకంటే ఒక డబుల్ టేప్ వాడి ఇక్కడ నేను దీన్ని స్టిక్ చేయబోతున్నాను. ఇక్కడ స్టిక్ చేస్తే మనకు కనబడుతూ ఉంటుంది ఇప్పటికీ. అండ్ కేబుల్ని ఇక్కడ నుంచి ఇలా దీని పక్కన తీసుకొని ఇక్కడ రన్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం సింపులే. కేబుల్ రూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రన్ చేసినాం. ఇది మన కేబుల్. ఇది ఇంకొకటి ఉంది చూడండి, దీన్ని మనం 12 వోల్ట్ DC దగ్గర కనెక్ట్ చేసినాం లాస్ట్ టైం. దాన్ని ఇప్పుడు నేను వాడట్లేదు. ఇది ఒక్కటే సరిపోతుంది అన్నమాట రెండు పర్పస్కి. అంటే కార్ రన్నింగ్ అవుతున్నప్పుడు దాంతోపాటు పార్కింగ్ సర్వేలెన్స్ కూడా పనిచేస్తుంది. కానీ నేను ఇప్పుడు దీన్ని పికట్లేదు, కొద్ది రోజులు పక్కన పెట్టేస్తా. ఎలాంటి అవసరం పడట్లే అంటే అప్పుడు మాత్రమే కేబుల్ తీసి పక్కన పెట్టేస్తాను. ఈ టెస్టింగ్ అయ్యే వరకు మాత్రం నేను ఇదే కేబుల్ని వాడబోతున్నాను. అండ్ ఇది రేర్ వ్యూ కెమెరాది. కేబుల్ ఈ విధంగా ఊగకుండా ప్రాపర్గా దీని లోపల వైపు డ్రెస్సింగ్ చేసుకోండి. ఇదిగోండి, లోపల జగ ఉంటుంది, దీని లోపల డ్రెస్సింగ్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ చేసిన తర్వాత మీకు ఆన్ చేసి చూపిస్తాను. దాని తర్వాత దీని పార్కింగ్ సర్వేలెన్స్లో ఎలా రికార్డ్ అవుతుందని చూపిస్తా. అండ్ ఆల్సో ఈ కెమెరాలో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తుండండి. ఏవైనా ఆటోమేటివ్ పార్ట్ స్టిక్కింగ్ గురించి నేను ఈ విధంగా 3M స్ట్రాంగ్ది డబుల్ టేప్ వాడతాను. దీన్ని ఇప్పుడు దీంతో ఫిక్స్ చేద్దాం. సో సింగిల్ లేయర్ ప్రాపర్గా వచ్చేసింది. ఇది అంటించిన తర్వాత ఒక 10 to 12 అవర్స్ కదపకపోతే చాలా ప్రాపర్గా స్టిక్ అయిపోతుంది. ఈ పొజిషన్ ఫైనల్ అయిపోయింది. ఇంకా అంత డిస్టర్బెన్స్ కూడా కాదు, కాలు కూడా తగిలే ఛాన్స్ లేదు, ఇంత పైకి ఉంది కాబట్టి. డోర్ ఓపెన్ చేసినా కానీ తగలదు. ఈ ఎల్లో కలర్ వైర్ మాటికి
దృష్టిని ఆకర్షిస్తుంది, అంటే కాంట్రాస్ట్ కలర్ కాబట్టి అందుకే కొంచెం బ్లాక్ టేప్ చుట్టేసాను. ఇప్పటికైతే నేను దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేశాను, ఎందుకంటే డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు నాకు వోల్టేజ్ కనబడుతూ ఉండాలని చెప్పేసి ఎప్పుడైనా బండి ఆపినప్పుడు. తర్వాత కొంచెం అలవాటు అయిన తర్వాత ఎలాంటి ఇష్యూ లేదనిపించిన తర్వాత నేను దీన్ని ఈ లోపల అంటే ఇక్కడ టిక్ చేయించేస్తాను, ఇక్కడ టిక్ చేసుకుంటాను. సో దట్ వైర్ కూడా ఇక్కడ నుండి చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పటికైతే దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఒకవేళ వోల్టేజ్ కార్లో తక్కువైనప్పుడు ఈ విధంగా ఒక టైమర్ చూపించి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తుంది. ఒకసారి బండి ఆన్ ఆఫ్ చేస్తే మళ్ళీ వోల్టేజ్ 12.9 దాకా వెళ్ళింది. కాబట్టి బ్యాటరీ పైన ఎలాంటి లోడ్ అయితే ఉండదు. ఇప్పుడు కేబుల్స్ని కనెక్ట్ చేసాము, కార్ ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేసిన 3 to 4 సెకండ్స్లో కెమెరా ఈ విధంగా ఆన్ అయిపోతుంది. కెమెరా ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా రికార్డింగ్ కూడా మొదలైపోయింది. నేను మీకు ఆప్షన్స్ చూపిస్తాను. ఫస్ట్ టైం మీరు ఈ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు, అంటే హార్డ్వేర్ కిట్ నుంచి కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు రికార్డింగ్ మోడ్లోకి వెళ్ళి ఒకసారి రికార్డింగ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. సెట్టింగ్స్, పార్కింగ్ ఉంది కదా, పార్కింగ్ మోడ్లోకి వెళ్ళాలి. పార్కింగ్ మోడ్లో వెళ్ళిన తర్వాత 24 hours టైం ల్యాప్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా కార్ పవర్ ఆన్ ఆఫ్ అవగానే ఇవ్వండి, కార్ పవర్ బంద్ చేసాను కదా, కొన్ని సెకండ్స్ ఉన్న తర్వాత అంటే యాక్సరీస్కి పవర్ ఉన్నంతసేపు ఇది ఆన్లో ఉంటుంది. ఆ తర్వాత ఇది బ్యాటరీ పవర్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఏసీసీ ఆఫ్, దెన్ ఎంటర్ టైమ్ ల్యాప్స్ రికార్డింగ్ మోడ్. ఇప్పుడు టైమ్ ల్యాప్స్ రికార్డింగ్ మోడ్ అవుతుంది. ఇక్కడ కనబడుతుంది చూడండి, బ్లూ ఇంకా రెడ్ బ్లింక్ అవుతుంది, అంటే ఇది టైమ్ ల్యాప్స్ రికార్డింగ్ అవుతుంది. అది చెక్ చేయాలంటే ఒకసారి మనం పవర్ బటన్ నొక్కామంటే సైడ్లో ఈ విధంగా చూపిస్తుంది, ఏసీసీ పవర్ హ్యాస్ బీన్ డిస్కనెక్టెడ్, అనేబుల్ టు ఆపరేట్ ద డివైస్. ఓకే, ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఈ డివైస్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆ తర్వాత బయట మీకు కార్ని పార్క్ చేసిన తర్వాత ఏ విధంగా రికార్డింగ్ చేస్తుంది, అండ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో చీకటి అయిన తర్వాత దీన్ని వీడియో క్లారిటీ ఎలా ఉందో చూపిస్తా. అంటే ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా అన్నీ కూడా డీటెయిల్గా మీకు చూపిస్తాను, చూస్తుండండి. ఇప్పుడు ఈ డాష్ క్యామ్ని ఆన్ చేసి చూపిస్తా. ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి అన్నీ చెక్ చేద్దాం. దీన్ని ఆన్ చేయాలంటే కార్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన 3-4 సెకండ్స్లో కెమెరా ఆన్ అయిపోతుంది. రెడ్ టైగర్, క్యామ్ గుడ్. అండ్ ఇది మన మెయిన్ వ్యూ. ఇంతవరకు నేను స్టిక్కర్ పీకలేదు, 3-4 months నుంచి మీ ముందే తీస్తున్నాను. ఓకే, దీన్ని టిల్ట్ చేస్తే ఇటువైపు మోడ్ ఇంకా అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇటువైపు చూసినట్టయితే పవర్ బటన్, ఇంకా ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకున్నాం. 128 GB వీళ్ళే ఇచ్చారు. రైట్, ఇందులో క్లాక్ కనబడుతుంది, డేట్, ఇంకా ఇక్కడ రికార్డింగ్ టైం చూపిస్తుంది. ఇందులో డ్యూయల్ స్క్రీన్ కాబట్టి పైనేమో రేర్ కెమెరా, ఇక్కడ ఫ్రంట్ కెమెరా. నేను కొంచెం కెమెరా యాంగిల్ ట్విస్ట్ చేశాను, ఎందుకంటే మీకు చూపిస్తున్నట్టు వెళ్తురు పడుతుందని చెప్పేసి. రైట్, ఇప్పుడు మోడ్ బటన్లోకి వెళ్దాం. ఇదంతా టచ్ స్క్రీన్ ఉంది, 3 inch టచ్ స్క్రీన్. కావాలంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే మోడ్ బటన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సెట్టింగ్లోకి వెళ్దాం. సెట్టింగ్లో రెజల్యూషన్, ఆడియో, రికార్డింగ్ మోడ్, జీ సెన్సార్. అంటే బండి ఆగున్నప్పుడు ఏమైనా గుద్దినా కానీ, బండిలో చిన్న వైబ్రేషన్ వచ్చినా కానీ అది అలర్ట్ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా కెమెరా రికార్డింగ్ మొదలైపోతుంది, లేదా ఫోటోలు తీసుకుంటుంది అనమాట. ఇది ఫేటిక్ రిమైండర్. మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. రెజల్యూషన్లోకి వెళ్తే 4K ఇంకా 2.7K రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రంట్ కెమెరాకి. వెనకాల కెమెరా మాత్రం 1080p. ఇది ఆడియో, మనం లోపల వాడుతున్న ఆడియో రికార్డ్ అవ్వాలా వద్దా అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నేను ఆన్లో పెట్టుకున్నాను. అండ్ ఇది రికార్డింగ్ మోడ్. అంటే మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క క్లిప్ ఎంతసేపు ఉండాలి, 1 minute, 3 minutes or 5 minutes. నేనైతే 1 minute పెట్టుకున్నా. అంటే ఒక్కొక్క నిమిషం క్లిప్స్ అన్నీ కూడా రికార్డ్ అయ్యి స్టోర్ అయి ఉంటుంది అనమాట. అండ్ జీ సెన్సార్, ఇది ఆఫ్, లో, మీడియం, హై. అంటే బండి ఆగున్నప్పుడు సడన్గా ఏదైనా వైబ్రేషన్ వస్తే ఆటోమేటిక్గా ఫోటోలు తీసుకుంటుంది, ఇంకా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఆ క్లిప్ మిస్ అవ్వకుండా పక్కా రికార్డ్ చేసి పెడుతుంది. అండ్ అది ఆటోమేటిక్గా మనకి మీరు డిలీట్ చేసినా డిలీట్ అవ్వకుండా, ఓవర్ రైట్ అవ్వకుండా సేవ్ అయి ఉంటుంది అనమాట. నేను లోలో పెట్టుకున్నాను. దెన్ ఫేటింగ్, అంటే మీరు ప్రతి గంటకి మీకు అలర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. మీరు పడుకున్నారు అనుకోండి, సౌండ్ అలర్ట్ ఇస్తుంది అనమాట, వెళ్ళగండి అని చెప్పేసి ఒక చిన్న బీప్ సౌండ్ వస్తాయి. సో అది 1 hourకి, 2 hourకి, 3 hourకి మనం కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, దెన్ వైఫై. ఇది మీరు మొబైల్తో కనెక్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా డౌన్లోడింగ్ స్పీడ్ అనమాట. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి చూశాను, చాలా ఫాస్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఇది యాప్ ఇంటర్ఫేస్ కానీ, వైఫై కానీ చాలా బాగున్నాయి. అండ్ క్లిక్ టోన్, ఈ సౌండ్స్ వద్దా కావాలా అని నేనైతే పెట్టుకున్నాను. దెన్
స్క్రీన్ సేవర్, మీరు కార్ నడిపిస్తున్నప్పుడు మీకు మాటికి కంట్రోల్లో డిస్టర్బ్ అవుతుంటే ఇది ఆఫ్ పెట్టుకోవచ్చు. నేను 2 నిమిషాల దాకా ఆన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్క్రీన్ సేవర్ ఆన్ అయిపోతుంది, అంటే బంద్ అయిపోతుంది అనమాట. దెన్ కిందికి వెళ్తే వాయిస్ కమాండ్స్, దీనిలో వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. వాయిస్ కమాండ్ ఆప్షన్ చూడండి. లాక్ ద వీడియో, టర్న్ ఆన్ వైఫై, టర్న్ ఆన్ రికార్డింగ్, టర్న్ ఆఫ్ ఆడియో, టర్న్ ఆన్ స్క్రీన్, ఈ విధంగా ఇవన్నీ వాయిస్ ఓవర్ ద్వారా మనము డైరెక్ట్గా దీనికి కమాండ్ ఇవ్వచ్చు. అంత అడ్వాన్స్ అవసరం లేదు మనకి. ఇది మిర్రర్ ఫ్లిప్, మీకు కావాలంటే దీన్ని ఫ్లిప్ చేసుకోవచ్చు కెమెరా యాంగిల్ని. రేర్ కెమెరా ఫ్లిప్, దీన్ని కూడా మనం తిప్పుకోవచ్చు యాంగిల్స్ని. ఇది పార్కింగ్ మెథడ్. ఇప్పుడు మనం హార్డ్వేర్ కిట్ ఆన్ చేసాం కాబట్టి ఈ పార్కింగ్లోకి వెళ్ళి మీకు టైం ల్యాప్స్ ఎంతసేపు ఆన్ అవ్వాలని చెప్పేసి ఉంటుంది. 12 అవర్స్, 24 అవర్స్, దాని తర్వాత 48 అవర్స్, 2 డేస్ దాకా ఇది రికార్డ్ చేసి పెడుతుంది అనమాట. లేదు అంటే ఓన్లీ జీ ట్రిగర్ రికార్డింగ్ పెట్టుకోవచ్చు. అంటే ఎవరైనా మీ కార్ని గుద్దినా ఏమైనా చిన్న వైబ్రేషన్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా అప్పుడు కెమెరా ఆన్ అయిపోతుంది. కావాలంటే ఆ మెథడ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ GPS ట్రాకర్. దీని గురించి ఎగ్జాక్ట్ నాకు తెలియదు, తెలుసుకొని మీకు మళ్ళీ చెప్తాను నేను. అండ్ ఈ టైం వాటర్ మార్క్ కావాలో దాన్ని నాకైతే కావాలి, అదే మనకు ప్రూఫ్ కదా. అండ్ ఇది స్పీడ్ స్టాంప్ కూడా కావాలి, అంటే ఎంత స్పీడ్లో మనకు కార్ వెళ్తుందో తెలుస్తుంది. ఇది GPS స్టాంప్, మనం ఎక్కడ ఉన్నామని చూపిస్తుంది. దెన్ స్పీడ్ యూనిట్స్, kmph ఆర్ మైల్స్ పర్ అవర్, లాంగ్వేజెస్, క్లాక్ సెట్టింగ్స్, టైం మార్చుకోవడానికి ఈ టైం ఫార్మాట్ 24 అవర్సా 12 అవర్సా, అండ్ టైం జోన్ మనదైతే కోల్కతా, ఇండియా, న్యూఢిల్లీ పెట్టినాం. అండ్ ఇది యాంటీ ఫ్లిక్కర్, 50 Hz, 60 Hz. నైట్లో 60 Hz పెడితే కొంచెం ఫ్లిక్కరింగ్ వస్తుంది కాబట్టి నేను 50 Hz పెట్టాను. 60 Hz పెడితే ఫ్లిక్కరింగ్ వస్తుంది. అండ్ DST అంటే ఏంటో నాకు తెలీదు, చూసి చెప్తాను. తర్వాత మెమరీ కార్డ్ని ఫార్మాట్ చేయడానికి, తర్వాత కార్డ్ ఏ స్పీడ్ ఉందో ఇందులో చూపిస్తుంది. రైట్, డిఫాల్ట్ సెట్టింగ్స్, యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అండ్ వర్జన్, హెల్ప్ సెంటర్, దీని ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఇందులో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. టచ్ కూడా చాలా సెన్సిటివ్ ఉంది. మొబైల్ త్రూ డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. మొబైల్లో కూడా మనము లైవ్గా చూసుకోవచ్చు. హెల్ప్ సెంటర్ కూడా బాగుంది కాబట్టి నాకు ఇందులో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. దీని వ్యూ కూడా చాలా మంచిగా ఉంది. ఇదిగోండి వీడియో వ్యూ చూడండి. అండ్ మనము కావాలంటే ఫ్రంట్కి రేర్కి స్వాప్ చేసుకోవచ్చు వీడియోస్ని. ఇప్పుడైతే నేను లాక్లో పెట్టాను. సో ఈ వ్యూ పరంగా అండ్ దీనిలో ఇచ్చిన ఆప్షన్స్ పరంగా నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మీకు దీని ఇంటర్ఫేస్ ఎలా అనిపించిందో కింద కమెంట్లో రాయండి. ఈ ఫిల్టర్లు గవర్నమెంట్ స్టోర్లో ఉన్నాయి, 180 ఉన్నాయి, 180. ఓకే ఓకే. ఇది ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో మ్యాక్సిమం అందరూ కూడా కార్స్లో డాష్ క్యామ్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్లో చాలా డాష్ క్యామ్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. సచ్ యాజ్ 70 mAh, DDPI, రెడ్ టైగర్, క్యూబో, బ్లోపాంగ్, వుల్ బాక్స్, తర్వాత వుడ్ మ్యాన్, ఈ విధంగా చాలామంది చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అందరూ కూడా ఈ డాష్ క్యామ్స్ని మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా CP+ కూడా ఉంది.
వీళ్ళందరూ కూడా వాడేది మెయిన్ కాంపోనెంట్స్ అన్నీ కూడా చైనా నుంచే. కాబట్టి మీకు సింగిల్ ఛానల్ డాష్ క్యామ్ కావాలంటే 5,000 రూపాయల లోపల కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ దానిలో స్క్రీన్ ఉండదు, ఇంకా దాని FPS అంటే ఫ్రేమ్ పర్ సెకండ్ తక్కువ ఉంటుంది, ఒక్కోసారి ల్యాగ్ కూడా ఉంటుందన్నమాట. సో కొంటే ఒకేసారి మంచిది కొనుక్కోండి. మనము 10 లక్షల పైన ప్లస్ కార్ కొంటాం కదా, ఒక్క 10,000 రూపాయలు పెట్టడంలో పెద్ద తప్పేం కాదు. సో దట్ మనకి ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ కానీ దాని తర్వాత ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ మనము ప్రూఫ్ చూపించవచ్చు అనమాట దాని పరంగా. సింగిల్ ఛానల్ డాష్ క్యామ్స్ మీరు 10,000 రూపాయల లోపల మంచివి అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ డ్యూయల్ ఛానల్కి వెళ్తే 15,000 నుంచి 20,000 మధ్యలో మంచివి ఉన్నాయి. దాంతోపాటు ఈ 3 ఛానల్ డాష్ క్యామ్ అంటే మీరు లోపల క్యాబిన్లో ఏం జరుగుతుందో కూడా రికార్డ్ చేయాలంటే 3 ఛానల్ డాష్ క్యామ్స్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా 20,000 రూపాయల లోపలనే వచ్చేస్తుంది. నాకు డాష్ క్యామ్ గురించి 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టడంలో పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే కొందరు అయితే మెమరీస్ కోసం రికార్డ్ చేస్తారు, కొందరు అయితే ప్రూఫ్ గురించి, ఈ విధంగా చాలా విధంగా దీంతో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు రెడ్ టైగర్ని ఇన్స్టాల్ చేశాను కదా, మీకు వీడియో క్లారిటీ ఎలా అనిపిస్తుంది చెప్పండి. పర్సనలీ నేను చెప్తున్నా, దీనిలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే దీని వైడ్ యాంగిల్ చాలా మంచిగా మొత్తం స్క్రీన్ అంతా కవర్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 180 డిగ్రీ దాకా క్లియర్గా మొత్తం విజిబుల్ ఉంది. దాంతోపాటు ఇంతవరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ల్యాగ్ లేదు. వీళ్ళు ఇచ్చిన యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ కస్టమర్ సపోర్ట్ కూడా వెంటనే ఒక జస్ట్ వితిన్ 1 మినిట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళు వీడియో తీసి పంపించమంటారు, ఫోటో తీసి పంపించమంటారు, వెంటనే రిజాల్వ్ చేస్తారు. నాకైతే ఓన్లీ ఒకటే ఇష్యూ వచ్చింది, దాన్ని కూడా రిజాల్వ్ చేశారు. అండ్ మీరు వెబ్సైట్లో కొన్నప్పుడు దీనికి 2 ఇయర్స్ వారంటీ వస్తుంది. ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ వెంటనే వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు. కాబట్టి నాకైతే ఒక 3-4 మంత్స్ యూజ్ చేస్తాను కదా, ఎలాంటి ఇబ్బంది లేదు, బాగుంది. కానీ నాకు అనిపించిన ఒక నెగిటివ్ ఏంటంటే వెనకాల ఉన్న రేర్ డాష్ క్యామ్ ఏదైతే ఉందో క్లారిటీ అంత బాగాలేదు. అంటే నైట్లో కొంచెం బ్లరీ ఉంది, ఇంకా నార్మల్గా రికార్డ్ చేసినప్పుడు కూడా అంత సూపర్ క్లారిటీ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా మాత్రం దెర్ ఈజ్ నో ఇష్యూస్, చాలు. వెనకాల ఉన్న కెమెరాకి అంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ మార్కెట్లో కొన్ని మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి, 70 mA లాంటిది, ఎక్కువ హంగులు ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది, కానీ క్లారిటీ అయితే బాగుంటుంది. నేను వాడింది ఇంతవరకు మా తమ్ముడు కార్లో 70 mA ఉంది, మా అన్న కార్లో వుల్ఫ్ బాక్స్ ఉంది, నా దగ్గర రెడ్ టైగర్, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మీరు వాడిన తర్వాత ఎలా ఉందో చూసి డిసిజన్ తీసుకోండి. చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, అన్నీ కూడా చూసి కూడా మీరు డిసిజన్ తీసుకోవచ్చు. నాకైతే రెడ్ టైగర్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే మన కూపన్ కోడ్ వాడి కొనొచ్చు. మీరు జైరాబాద్ ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. నేను కావాలంటే మీకు ఫ్రీగా సపోర్ట్ చేయగలుగుతాను, అంటే ఇన్స్టాల్ ఎలా చేయాలని చెప్పగలుగుతాను. ప్రతిదీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా, మీకు ఈజీగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఏమనిపించిందో ఈ డాష్ క్యామ్ గురించి కింద కమెంట్లో తెలపండి. సో అదనమాట డీటెయిల్డ్ వీడియో ఆన్ దిస్ హార్డ్వేర్ కిట్ ఇన్స్టాలేషన్. దాని తర్వాత ఈ రెడ్ టైగర్ F7N ఎలైట్ డాష్ క్యామ్లో ఇచ్చిన ఫీచర్, దాంతోపాటు ఇందులో ఇచ్చిన ఫీచర్సే చాలా డాష్ క్యామ్స్ అంటే ఈ రెడ్ టైగర్ డాష్ క్యామ్స్ అన్నింటిలో ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఇన్స్టాలేషన్ వీడియో చూడాలనుకుంటే పాత వీడియో చూడొచ్చు. నైట్లో, మార్నింగ్లో, ఇంకా పార్కింగ్ సర్వేలెన్స్లో వీడియో క్లారిటీ ఏ విధంగా ఉందో చూసారా. మీకు ఒకవేళ నచ్చితే ఈ డాష్ క్యామ్ కొనుక్కోవచ్చు. 15,000 నుంచి 17,000 మధ్యలో దీని కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్. దీనిలో ఇచ్చిన 3 ఛానల్ డాష్ క్యామ్ కూడా బాగుంది. దాన్ని కూడా నేను నెక్స్ట్ ఒక వీడియోలో చూపించబోతున్నా, మా ఫ్రెండ్తో కొనించాను. సో దాన్ని కూడా డీటెయిల్ టెస్టింగ్ చేసి చూపిస్తాను నేను. ఒకవేళ మీరు మన కోడ్ మోటో స్పేస్ 1000 కోడ్ వాడితే 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఆన్ ఎనీ మోడల్. దీనికి మాత్రం స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది 2850 ఈ F7N ఎలైట్ కొన్నప్పుడు. ఇదే కొనండి అని చెప్పి నేను చెప్పాను, ఎందుకంటే నాకు ఇందులో వచ్చేది ₹1 కూడా లేదు. జస్ట్ వాళ్ళు మనకు వీడియో ఇచ్చారు కాబట్టి ఈ విధంగా ఈ కోడ్ని మీ వాళ్ళకి చెప్పండి అని చెప్పి ఇచ్చారు అంతే. సో ఇక్కడతో ఈ వీడియోని చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.